అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 78. మేఘ, అమ్మో ఏంటా చూపులు, మనిషిని చంపేసేటట్టు. ఆ చూపులకే పౌరం నుండి భస్మం అయిపోయేదాన్ని అని అనుకుంటూ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి వెనక్కి తిరుగుతుంది. అంతే, గుండెల మీద చెయ్యి వేసుకుని అలాగే చూస్తుంది ధ్రువ వైపు. ధ్రువాన్ని అక్కడ చూడగానే ఒక్కసారిగా ఆమె గుండె ఎదిరింది. అతను తన రూమ్ లో ఏం చేస్తున్నాడు అని ఒక్క క్షణం ఆలోచించి ధ్రువాన్ని పరీక్షగా చూస్తుంది. డ్రింక్ చేసినట్టు, పైగా తన మీద పేకల దాకా కోపంలో ఉన్నాడు అని అతన్ని చూస్తేనే అర్థమైపోతుంది. మేఘ మనసులో ఈ రోజు నా చావు కన్ఫర్మ్. ఈ రాక్షసుడి చేతిలో చెప్పకుండా ఆఫీస్కి లీవ్ పట్టి మరి శత్రువులో భావిస్తున్న సిద్ధుబాబు ఇంటికి వెళ్ళాను. ఇన్ని రోజుల నుంచి ఈ రాక్షసుడి చేతిలో చిన్న చిన్న వార్నింగులతోనే తప్పించుకున్నాను. కానీ ఈయన గారు వాలకం చూస్తుంటే ఇవాళ మాత్రం కన్ఫర్మ్ గా నా డెడ్ బాడీని పాడెక్కించడం ఖాయం అనిపిస్తుంది అనుకుంటుంది మనసులో మేఘ. ఎదురు తిరగాలి అని తనకుంది, కానీ తనకు తను ధైర్యం చెప్పుకుంటుంది. కానీ ధ్రువాన్ని చూస్తుంటేనే కాళ్ళు నేల మీద నిలబడక గడగడా వణుకుతూ హార్ట్ హై స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఈ టెన్షన్ తో భయంతో పోయేలాగే ఉంది. ఇక బ్రతికి ఉంటే ఈ రాక్షసుని ఎప్పుడైనా చూసుకోవచ్చులే, ఇప్పుడు మాత్రం వద్దు అని అంతరాత్మ ఘోషిస్తుంది. మేఘ ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటుంది. కానీ మెరుపు వేగంతో ధ్రువ మేఘ దగ్గరికి వచ్చి ఆమె నడుం చుట్టూ చేతిని వేసి పైకెత్తి, ఎక్కడికి పారిపోతున్నావే, అంత ఈజీనా నా నుంచి తప్పించుకుందామని అని అంటాడు చేతి పట్టుని ఇంకా గట్టిగా బిగిస్తూ. మేఘ భయంతో కాళ్ళు చేతులు ఆడిస్తూ, వదులు నన్ను, నువ్వు తాగి కోపంలో ఉన్నావు, ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ముందు నన్ను వదులు బావా అని అంటుంది. ఆహా, అంత ఈజీగా ఎందుకు వదిలేస్తానే, ఏంటి తాగాను మార్నింగ్ మాట్లాడదాం అంటున్నావు, నేనంత ఒళ్ళు తెలియకుండా మత్తులో తూలుతున్నానా అని ఆమెను బెడ్ మీదకి విసిరేసి ఆమెపై చేరిపోయి, ఎక్కడికి వెళ్ళావే అంటాడు గొంతు మీద చేతిని పెట్టి ఒత్తుతూ. మేఘాకి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఒకవైపు ధ్రువ చేతిలో ఆమె నాజూకైన గొంతు నలిగిపోతూ ఉంటే ఇంకొక వైపు కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. ధ్రువ, చెప్పవే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. ఆ అని అతని చేతి మీద కొడుతూ, దున్నపోతోడా, నా మీద నుంచి లే, ఎంత బరువున్నావో తెలుసా, నా ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి అని గింజుకుంటుంది. నాకు మాత్రం నీ మీద ఇలా పడుకుంటే భలే ఉందే, మెత్త మెత్తగా పూల గుత్తిలా పట్టుకుంటే వెన్నపూసలా జారిపోతున్నావు అని గొంతు మీద చేతిని తీసి నడుం పట్టుకుని ప్రెస్ చేస్తూ, ఇంకా నా క్వశ్చన్స్ కి ఆన్సర్ రాలేదు అంటాడు ధ్రువ. ధ్రువ అలా నడుం మీద చెయ్యి వేయగానే ఒక్కసారిగా ఇక గొంతు తడారిపోతుంది. ఏయ్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే అని పొల్లు కొరుగుతూ ఇంకొంచెం నడుం గట్టిగా ప్రెస్ చేసేసరికి, బండోడా, నా నడుం విరగొడతావా ఏంటి అని నొప్పికి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాను నీకు తెలుసు కదా, మళ్ళీ అడగడం ఎందుకు అంటుంది అతన్ని దూరంగా నెడుతూ. అదే ఎందుకు వెళ్ళావే, వాడంటే నాకు కోపమని తెలుసు కూడా ధైర్యంగా వాడి ఇంటికి వెళ్ళొచ్చావంటే, నేనంటే భయం లేదు, నా మాట అంటే లెక్కలేదు, తెలిసినా వీడేం పీగుతాడు అనే కదా అని అతని అరుపులకి వెన్నులో వణుకు పుడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట ఉన్న కొంచెం ధైర్యం కూడా పూర్తిగా మరుగున పడిపోతుంది. అతని వైపు చూడాలి అంటే భయం వేసి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ఏ, కళ్ళు తెరిచి నా వైపు చూడవే అంటాడు ధ్రువ. అయినా కూడా మేఘ కళ్ళు తెరవకుండా ఇంకా గట్టిగా బిగించేసరికి బొగ్గలు ఒత్తి పట్టుకుని తెరిచి, నా వైపు చూడవే అంటాడు కమాండింగ్ గా. ధ్రువ అంత దగ్గరగా ఉండేసరికి ఆమెకేదో తెలియని భయం, కలవరపాటు మొదలైంది. ఆమెలో ఇంకొక వైపు అతని అరుగులకి ఏడుపు వచ్చేసి చిన్నగా వెక్కుతుంది. ఏడిస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా, ఏమో నాలో జాలి దయ లేదు, నువ్వే చెప్పావు కదా రాక్షసుణ్ణి అని, వాడికి నాకు పడదు అని, మరి తెలిసి నువ్వెందుకు వెళ్ళావే, అంటే ఏం ప్రూవ్ చేయాలని వెళ్ళావు, నేనేం ప్రూవ్ చేయాలి అనుకోవట్లేదు బావా, ప్లీజ్ వదులు, నాకు ఇబ్బందిగా ఉంది అంటుంది. ఏం ఇబ్బందిగా ఉంది, ఇప్పటిదాకా కిలకిలా నవ్వుతూ ఏమో హుషారుగా ఉన్నావుగా, నన్ను చూస్తే నేను దగ్గరకు వస్తే ఇబ్బందిగా ఉందా
అని ఆమెను తన వైపుకు ఇంకా అదుముకుంటూ అడుగుతాడు. మత్తులో పంతంలో కోపంలో ఉన్న ధ్రువకి మేఘ అంతకంతకు కలవరపాటుకు గురవుతూ ఇది అని తెలియని ఫీలింగ్స్ ఆమె చుట్టూ ముడుతూ ఉన్నాయి. చెప్పు, ఎందుకు వెళ్ళావు వాడింటికి? నువ్వు వెళ్ళేటప్పుడు నా పర్మిషన్ తీసుకున్నావా? నేనెందుకు నీ పర్మిషన్ తీసుకోవాలి అంటుంది మేఘ. తీసుకోవాలి, ఎందుకంటే నేను నీ అని ఆగిపోతాడు. ఏం చెప్పాలో తెలియక. చెప్పు, ఏంటి నువ్వు నాకు ఏమవుతావు? నాకు ఏ హక్కు ఉందని ఇలా టార్చర్ చేయడానికి నా మీద నీకు? బావ మరదల బంధం అంతే మన మధ్య ఉంది. ఏదో మొగుడు పెళ్ళంలా బంధం ఉన్నట్టు, మొగుడు పెళ్ళ మీద కమాండింగ్ గా చేసినట్టు, ఏదో మొగుడికి చెప్పకుండా పెళ్ళం వెళ్ళినట్టు టార్చర్ చేస్తున్నావేంటి? అసలు ఏం హక్కు ఉంది నీకు అంటుంది మేఘ కోపంగా. మొగుడినైతేనే అడిగే అథారిటీ వస్తుందంటే నేను నీ మొగుణ్ణి, నువ్వు నా పెళ్ళానివి అంటూ ఆమె చుట్టూ ఉన్న చేతులను ఆమె కూపిరాడకుండా గట్టిగా బిగిస్తాడు. ఆ మాటకు మేఘ నిర్ఘాంతపోతుంది. అతను లోపల నుంచి వచ్చిన మాటలా, లేకపోతే కోపంలో అంటున్నాడా అని ధ్రువ కళ్ళల్లోకి ఎప్పట్లాగానే చూస్తుంది. ఆమె మీద కోపం చిరాకు తప్ప ఇంకేమీ తెలియడం లేదు. ధ్రువ అదే ఆవేశంతో మొగుడికి చెప్పకుండా వెళ్ళినందుకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అని ఆలోచిస్తున్నాను. ఆలోచనలో ఉన్న ధ్రువాన్ని మేఘ తన బలమంతా ఉపయోగించి పక్కకు నెట్టి ఇక స్ప్రింగ్ లా లేచి బాల్కనీలోకి వెళ్లాలని చూస్తుంది. కానీ ధ్రువ అంతకంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి మేఘాన్ని పట్టుకుందాం అనుకునేసరికి ఆమె పైటి కొంగు అతని చేతికి చిక్కుతుంది. దాన్ని పట్టి లాగేసరికి పిన్ని ఊడి ఒక రౌండ్ తిరిగి ధ్రువకి వచ్చి గుద్దుకుని మళ్ళీ వెనక్కి పడిపోయి తమాయించుకుని జారిపోతున్న దాన్ని గట్టిగా పట్టుకుని వదులు బావా, ఏం చేస్తున్నావు తెలుస్తుందా నీకు అంటుంది కంగారుగా. నేనేం చేస్తున్నానో నాకు బాగానే తెలుస్తుందని ఆ శారీ వైపు పరీక్షగా చూసి, ఈ బ్లాక్ కలర్ నాకు అసలు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా, అయినా ఆ బ్లాక్ కలర్ శారీ నీకు లేదు కదా, ఎక్కడిది అని పిడికిలు బిగించి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే, అంటే వాడిచ్చిన బట్టలు కూడా కట్టుకున్నావా, నాకు మెంటలు తెప్పించే పనులే చేస్తున్నావు కదే అని లాగుతాడు. మేఘ భయంతో రాక్షసుడు ఏం చేస్తున్నావు వదులు అని గింజుకుంటుంది. అవును రాక్షసుడిని, రాక్షసుల్లాగే బిహేవ్ చేస్తాను అని. అయినా ఈ బ్లాక్ కలర్ శారీలో నువ్వేం కనిపిస్తావు కట్టుకున్నావు గాని అని అంటాడే దానిగా. ఆ మాటకి మేఘ మనసు కలుక్కుమంది. నా కలర్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటుంది. ధ్రువ కిల్లింగ్ స్మైల్ చేస్తూ ఎంత మర్యాదగా ఉండదో నేను చూస్తాను అని పైటని గట్టిగా లాగుతాడు. ఆమె బలం అతని బలం ముందు ఏమాత్రం సరిపోవడం లేదు. పంతాలికి పోతే ఇంకేం జరుగుతుందో అని మేఘ కొంచెం తగ్గి సారీ చెప్తే అతని ఈగో సాటిస్ఫై అవుతుంది అని, సారీ బావా, నీకు చెప్పకుండా వెళ్ళినందుకు నా తప్పే, సారీ, ప్లీజ్ వెళ్ళు వదిలేక అంటుంది. నీ కళ్ళల్లో నేనంటే భయం కనిపించడం లేదు, సారీ మనస్ఫూర్తిగా చెప్పినట్టు అనిపించడం లేదు. నేనంటే భయం ఉంటేనే కదా నాకు నచ్చిన పని ఇంకొకసారి చెయ్యవు అని అమాంతం దాన్ని లాగి పక్కన పడేస్తాడు. మేఘ రౌండ్ గా తిరిగి బెడ్ మీద పడిపోతుంది. తన ఎదకు చేతులను అడ్డు పెట్టుకుందాం అనుకుంటే ధ్రువ ఆమె మెడ మీద పడి, ఇంకొక్కసారి నాకు నచ్చని పనులు చేయాలి అంటే నీ ఒంట్లో వణుకు పుట్టాలే అని అమాంతం ఆమె పెదవులను అందుకుంటాడు. ఇది పగతో చేసినట్లేదు, ప్రేమతో చేసినట్టుంది, ఏమంటారు?